Hello everyone, thank you for tuning in. Welcome back to my channel. ఈరోజు వర్క్షాప్లో ఒక ఫియట్ పుంటో ఫర్ ఏసీ వర్క్స్ వచ్చింది. సో నా వీడియోస్లోనే ఏసీ గ్యాస్ ఎలా ఫిల్ చేయాలో నేర్పించాను. అంతకు ముందు ఒకటి చూపించాను. ఐ థింక్ నా సబ్స్క్రైబర్స్ అందరు చూసే ఉంటారనుకుంటున్నా. ఈ పర్టికులర్ ఫియట్ పుంటో కార్కి ఏసీ అసలు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని చూసినప్పుడు గ్యాస్ మామూలుగా చెక్ చేస్తే గ్యాస్ ప్రెషర్స్ అయితే బాగానే ఉన్నాయి, మినిమం ఉండాల్సింది ఉంది. సో ఎలక్ట్రానిక్స్ అన్ని పనిచేస్తున్నాయి. తర్వాత నేను గ్యాస్ని బయటికి విడిచిపెట్టినప్పుడు చూస్తే ఎయిర్ కలిసిపోయింది. సో గ్యాస్ 15% ఉంటే ఎయిర్ 35% ఎయిర్ ఉంది. నెక్స్ట్ ఇక మీరు చూస్తున్నారు కదా, ఫిల్టర్ అన్నది ఏసీ క్యాబిన్ ఫిల్టర్ అన్నది క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ ఫుల్గా ఎలకల తాలూకా పంపుతో అంతా నిండిపోయి ఉంది. సో రాడ్ డ్యామేజ్ ఉంది. సో అంతా నేను రెక్టిఫై చేసేసిన తర్వాత గ్యాస్ కూడా ఎక్కించేసాను. సో ఇది పర్టికులర్గా ఏసీ క్యాబిన్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ ఎక్కడ ఉంటుంది ఏంటి ఫియట్ పుంటో కానీ చూపిద్దాం అని చెప్పేసి ఈ వీడియో నేను మీకు చూపిస్తున్నాను. సో ఎప్పుడైనా ఎలకలు వెళ్ళి ర్యాట్ డ్యామేజ్ జరిగినప్పుడు అవి ఒచ్చులు పోసేసి కంపు చేస్తాయి. అప్పుడు తప్పనిసరిగా మనం కంపు పోవాలి అంటే అవన్నీ బయటికి తీసేసి నీట్గా కడిగి సోప్ వాటర్లో నానబెట్టి చేస్తే కానీ వాసన పోదు. సో అది చేయడానికి అని చెప్పేసి నేను ఈ బ్లోవర్ ఫ్యాన్ కూడా బయటికి తీసాను. బ్లోవర్ ఫ్యాన్ చూస్తే దానికి కొంచెం కనెక్షన్స్ అన్ని బ్లోవర్ ఫ్యాన్స్ సేమే, టెక్నాలజీ ఇస్ ద సేమ్ ఫర్ ఎవ్రీథింగ్. అదే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఈ పర్టికులర్ మోడల్కి వేరేలా ఉండింది. అది చూపిద్దామని చెప్పేసి మీకు నేను ఈ వీడియోలో చూపిద్దామని చెప్పి అనుకున్నాను. సో ఇప్పుడు మనం చూస్తే ఈ బ్లోవర్ ఫ్యాన్ దగ్గర రెసిస్టర్ మాడ్యూల్ కూడా ఇచ్చాడు. మాడ్యూల్ అన్న రెసిస్టర్ యూనిట్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ర్యాట్ డ్యామేజ్ చూసారా. బ్లోవర్ ఫ్యాన్ పిన్స్కి కొంచెం తడిగా ఉంది, షైనింగ్గా ఉన్న మెటీరియల్ అంతా ఇంకా తడిగా ఉందన్నమాట. తడిగా అనకూడదు, అని జిగడగా కంపు. సో దానికి క్లీనప్ చేస్తే కానీ మనకి వాసన పోదు. సింపుల్ వే టు క్లీన్ ఏంటి అంటే ఒక మంచి క్లీనర్ లైక్ బ్రేక్ క్లీనర్. అవి కొంచెం కాస్ట్లీ, 950 రూపీస్ అంతా ఉంటుంది బాటిల్. కానీ ఆ స్ప్రే తోటి అయితే మనకి ఈజీగా వర్క్ వెంటనే అయిపోతుంది. సో నేను అది యూజ్ చేసి క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆర్మేచర్ తిరుగుతుంది. ఫ్యాన్ పిన్స్ నేను పట్టుకొని తిప్పుతా ఉంటే లోపల మీరు గమనిస్తున్నారు కదా, ఆర్మేచర్ తిరుగుతూ ఉంది. ఇది సింపుల్ మెకానిజమే, మళ్ళీ ఎలక్ట్రోమాగ్నెటిక్. సో బ్రష్ ద్వారా కరెంట్ వెళ్తుంది, కరెంట్ వెళ్ళినప్పుడు మ్యాగ్నెట్ అవుతుంది, మ్యాగ్నెట్ వెళ్ళినప్పుడు లోపల ఇంకో పర్మనెంట్ మ్యాగ్నెట్ తోసుకోవడం వల్ల లోపల ఆర్మేచర్ తిరుగుతుంది. ఆర్మేచర్ కాస్త ఫ్యాన్ కనెక్ట్ అవుతుంది, ఫ్యాన్ రెక్కలు తిరుగుతాయి, అంతే సింపుల్. సో ఈ రెసిస్టర్ అనేది వచ్చిన కరెంట్ని తగ్గించి తక్కువ కరెంట్ పంపించినప్పుడు లో స్పీడ్, కొంచెం ఎక్కువ కరెంట్ పంపించడం హై స్పీడ్ తిరుగుతుంది. మధ్యలో రెసిస్టర్ లేకుండా డైరెక్ట్ కరెంట్ ఇస్తే ఫుల్ స్పీడ్ తిరుగుతుంది. సో అంతే, రెసిస్టర్లో ఉండే టెక్నాలజీ ఇంకా వేరేదంటూ ఏం లేదు. సో నేను ఇదిగోండి బ్రేక్ క్లీనర్ తీసుకొని ఒక క్విక్గా క్లీనప్ చేసి స్ప్రే చేస్తే చాలు, అది మొత్తం అంతా లోపల జిగటగా ఉన్నదంతా వదిలేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా మంచి క్లీనింగ్ ఏజెంట్. జనరల్గా నేను ఇంజిన్ దగ్గర ఆయిలీ స్టఫ్ని క్లీన్ చేయడానికి నేను వాడుతూ ఉంటాను. సో చాలా బాగా క్లీన్ చేస్తూ ఉంటాను. సో ఇది అయిపోయిన తర్వాత జస్ట్ డ్రైస్ ఇట్ సెల్ఫ్ వెరీ ఫాస్ట్గా డ్రై అవుతుంది. పెట్రోల్ కంటే పవర్ఫుల్ ఇది. వెహికల్ స్టార్టింగ్ నో స్టార్ట్ కండిషన్స్లో నేను పెట్రోల్ వాసన చూపిస్తూ ఉంటారు కదా, దాని బదులు బ్రేక్ క్లీనర్నే వాడుతూ ఉంటాను. కొంచెం విదిన్ లిమిట్స్ వేసి మనం స్టార్ట్ చేసి చూడవచ్చు. సో అది రెసిస్టర్ మళ్ళీ బ్యాక్ ఫిక్స్ చేసిన తర్వాత డిక్కీలోని ఈ బండికి లోపల డిక్కీ డాష్ బోర్డ్ డిక్కీ గ్లవ్ బాక్స్, ఆ గ్లవ్ బాక్స్లోనే ఉన్న లైట్ ఉంటుంది కదా, గ్లవ్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ లైట్కి వచ్చే కనెక్షన్ మీకు చూపిస్తాను. చూడండి, ఎల్లో కలర్ నుంచి పర్పుల్ కలర్ వైర్కి వచ్చింది. ఆ పర్పుల్ కలర్ నుంచి మళ్ళీ బ్లాక్ కలర్ లైట్ దగ్గరికి వెళ్ళింది లైట్లో. సో దీని కనెక్షన్స్ ఎలా ఉంటాయో ఐ థింక్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎల్లో కలర్కి కీ ఆన్ చేసినప్పుడు ఇగ్నిషన్ ఆన్లోనే సప్లై వస్తుంది. ఆ సప్లై కాస్త ఎప్పుడైతే డోర్ ఓపెన్ అవుతుందో స్విచ్ లోపల కాంటాక్ట్స్ కలిసి పర్పుల్ వైర్లో కలుతుంది. ఆ పర్పుల్ వైర్ కాస్త లోపల డాష్ బోర్డ్ అంటున్నాను, గ్లవ్ బాక్స్ ల్యాంప్కి వెళ్తుంది. ఆ ల్యాంప్ నుంచి త్రూ ద ఫిలమెంట్ మళ్ళీ బ్లాక్ వైర్ నుంచి ఎర్త్ అయిపోతుంది. దిస్ ఇస్ ద సర్క్యూట్, సింపుల్ సర్క్యూట్. ఎప్పుడైతే ఈ స్విచ్ దీనికి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ మెకానిజం అనేది ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, అది ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ మెకానిజం. సో డాష్ బోర్డ్ గ్లవ్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ స్విచ్ యాక్టివేట్ అయ్యి ఆ బల్బ్ వెలుగుతూ ఉంటుంది. ఇది ఒక సింపుల్ మెకానిజము. సో ఇది ఇన్సర్ట్ చేయడం చాలా ఈజీ. కాకపోతే ఒక మారు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం ఈజీగా అర్థం అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో తీసుకున్నాను. సో అది గ్లవ్ బాక్స్ డోర్కి హుక్ అయి ఉంటుంది.
దానికి ఒక చిన్న పిన్ ఇచ్చాడు ప్లాస్టిక్ది, క్లిప్ టైప్. సో జస్ట్ ఇన్సర్ట్ చేసేసి పుష్ చేసేసాను. ఇది పుష్ క్లిప్ టైప్ అనమాట. ఇది ఇన్సర్ట్ పుష్ చేస్తే మనం లాక్ అయిపోతుంది. సో డోర్ ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తామో లాక్ అయిపోతుంది. చూడండి ఎలా ఉంటుందో. మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు అదే మెకానిజం స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం గివ్ సపోర్ట్ ఆల్సో, హింజ్ కింద కూడా వర్క్ చేస్తుంది. సో నా వర్క్షాప్లోని ఎలక్ట్రికల్, మెకానికల్, ఏసీ అండ్ పెయింటింగ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా నన్ను సంప్రదించండి. నా నెంబర్ 8985384993. సో ఈ బల్బు లోపల నుంచి మనం ఫిక్స్ చేసేసి జస్ట్ పుషింగ్ టైపే. పుష్ చేసేసిన తర్వాత దాని తాలూకా వైరింగ్ క్లిప్ మళ్ళీ ఇన్సర్ట్ చేసేటమే. సో 2 వైరింగ్ క్లిప్స్ అక్కడ వచ్చినాయి కదా, ఒకటి బల్బ్కి, ఇంకోటేమో స్విచ్కి. సో ఆ బల్బ్ కనెక్షన్, ఆ స్విచ్ కనెక్షన్, స్విచ్ కనెక్షన్ 2 పిన్స్, బల్బ్ 2 పిన్స్, 2 వైర్స్ మళ్ళీ సాకెట్స్ ఇన్సర్ట్ చేసేస్తే కనెక్షన్స్ మళ్ళీ మనం చేసినట్టే మళ్ళీ బల్బ్ విల్ స్టార్ట్ వర్కింగ్. సో క్విక్గా మీకు చూపించడానికి అని చెప్పి ఈ బల్బ్ ఒకసారి ఆన్ అండ్ ఆఫ్, డోర్ క్లోజ్ చేసినప్పుడు ఆన్ ఆఫ్, అండ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు గ్లవ్ బాక్స్ తాలూకా డోర్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఆన్ అవుతుంది. సో అది ఒకసారి మీరు చూసేయండి. సో ఈ కనెక్షన్ ఎప్పుడైనా లోపల బల్బ్ వెలగట్లేదు అని కంప్లైంట్ ఉన్నప్పుడు ఏ విధంగా పెట్టుకుంటోకి బయటకు తీసి చేయాల్సి వస్తుందో ఇది వీడియో చూడడం ద్వారా మీకు ఈజీ అవుతుంది అనుకుంటున్నాను. సో ఆల్రెడీ నేను గ్యాస్ ఫిల్ చేసేసాను. గ్యాస్ ఫిల్ చేసిన ప్రొసీజర్ ఉన్న ఈ వీడియో నా వీడియో లిస్ట్లో ఉంటుంది, చూడండి. సో నేను ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ ఆర్పిఎం నియర్లీ 2000 ఆర్పిఎం వచ్చేటప్పటికి నా ప్రెషర్స్ ఇంకా బాగానే ఉన్నాయి. సో దట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ సఫిషియెంట్ గ్యాస్ అంతా మళ్ళీ నేను రీఫిల్ చేయగలిగాను. సో 2000 ఆర్పిఎంలో కూడాను మనకి ఎక్కడ 25 తగ్గలేదు, 25 PSI తగ్గలేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. లోపల కూలింగ్ కూడా బాగానే ఉంది. సో బాగానే ఉంది అని చెప్పడం చాలు, దానికి మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సో ఎవరైనా నేర్చుకుందాం అనుకుంటే డెఫినెట్గా నన్ను సంప్రదించండి. ఈ ప్రస్తుతానికి ఏసీ వర్క్స్ చాలా బాగా రన్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యూ ఆల్ హ్యావ్ గుడ్